అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతోంది? ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో సిట్ అధికారులు తేల్చిందేంటి? 2 వారాల కస్టడీ విచారణలో రాబట్టిన వివరాలేంటి? ఇప్పటి వరకు ఉన్నతాధికారుల వరకే పరిమితమైన నోటీసులు భవిష్యత్తులో పొలిటికల్ లీడర్స్ కు అందబోతున్నాయా? మాజీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కు నోటీసులు ఇస్తారనే ప్రచారంలో నిజమెంత? ఒకవేళ నోటీసులు ఇస్తే దానిని ఎలా ఎదుర్కోబోతున్నారు? తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఈ అంశమే హాట్ టాపిక్. మొన్ననే కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి తెలంగాణ భవన్లో అడుగుపెట్టారు. వస్తూనే రేవంత్ గవర్నమెంట్ పై విరుచుకుపడ్డారు. ఆ వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వబోతుందంటూ వార్తలు వచ్చాయి. కేసీఆర్ తో పాటు కేటీఆర్ కు హరీష్ రావుకి నోటీసులు ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇస్తారని లీకులు బయటకు వచ్చాయి. అయితే దీనిపై సిట్ అధికారుల నుంచి ఎలాంటి క్లారిటీ ఇప్పటి వరకు అయితే రాలేదు. నోటీసులు ఇచ్చే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సిట్ అధికారులు చెప్తున్నట్లు సమాచారం. అయితే దర్యాప్తులో వెలుగు చూస్తున్న కీలక విషయాల నేపథ్యంలో ఎవరి పాత్ర ఏంటని తెలుసుకునేందుకు ఎవరినైనా విచారించేందుకు సిద్ధమవుతున్నారు సిట్ అధికారులు. దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో నోటీసుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ రేపటితో ముగియనుంది. మొదటి వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించిన అధికారులు సరైన వివరాలు రాబట్టలేకపోయారు. దీంతో మరోసారి కోర్టులో పిటిషన్ వేసి మరో వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆ గడువు కూడా రేపటితో ముగియనుంది. విచారణలో ప్రభాకర్ రావు నుంచి పెద్దగా సమాచారాన్ని రాబట్టలేకపోయారు సిట్ అధికారులు. ఉన్నతాధికారులు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు చెప్పిన ప్రభాకర్ రావు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్ పై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. రివ్యూ కమిటీ అనుమతితోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పడంతో పలువురు నాటి ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా పనిచేసిన వారికి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపో మాపో వారిని కూడా విచారించి వాంగ్మూలాలు సేకరించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రివ్యూ కమిటీకి ప్రపోజల్ వెళ్లటానికి ముందు 2 దశల్లో జరగాల్సిన పరిశీలనలో గోల్మాల్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వాటిని ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసిన నవీన్ చంద్, అనిల్ కుమార్, ప్రభాకర్ రావు మధ్య జరిగిన సంభాషణలు బయటకు తీసే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు వాంగ్మూలాల్లో నాటి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు వచ్చాయని చెబుతూ ఉన్నారు అధికారులు. అయితే ఈ ఆధారాలతో వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా? మరింత కీలక సమాచారం లభించాక నోటీసులు ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభాకర్ రావు రాజకీయ నిఘా వెనుక ఎవరెవరున్నారు? ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు? రిటైర్ అయిన ప్రభాకర్ రావుని కొనసాగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంటెలిజెన్స్ విభాగానికి ఓఎస్డీగా నియమించడం వెనుక మర్మమేంటి? నియామక ప్రక్రియకు సంబంధించిన నోట్ ఫైల్స్ లో కీలక ఆధారాలు సిట్ చేతికొచ్చాయా? అంతిమ లబ్ధిదారులెవరో తేల్చే దిశగా దర్యాప్తు జరుగుతోందా? రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడానికి మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ లో ఉన్నారు. సునీల్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోందని మన దగ్గర సమాచారం అందుతోంది. ఇది ఎంతవరకు నిజం? డీటెయిల్స్ ఏంటి? కేసీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. నిన్నటి నుంచి దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. కానీ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంత ఈజీ కాదు అంటున్నారు అధికారులు. ఇప్పటికీ సిట్ అయితే దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే ప్రభాకర్ రావును విచారిస్తున్నటువంటి సిట్ అధికారులకు ఆ పైన నుంచి, అంటే కింది నుంచి, ఇప్పుడు ప్రణీత్ రావు ఫస్ట్ దొరికాడు, ఆయన ఆపరేట్ చేశాడని చెప్పారు. ఆయన ఎవరి ఆదేశాల మేరకు ఆపరేట్ చేశాడు అనేది ప్రభాకర్ రావు అనే విషయాన్ని చెప్పాడు. దానికి అవసరమైనటువంటి
ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఒక ప్రణీత్ రావే కాకుండా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు అటు భుజంగరావు కావచ్చు, ఇటు రాధాకిషన్ రావు కావచ్చు, మిగిలిన తిరుపతి అన్న కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ కేసుకు సంబంధం ఉన్న వాళ్ళు ఆపరేట్ చేశాము, ఆయన ఆదేశాల మేరకు చేశాము. ఆయన మాత్రం మాకు పైనుంచి వచ్చిందని చెప్పేవాడు, అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎవరో పేర్లను చెప్పేవాడు అనేది మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి డైరెక్ట్ ఎక్కడ అటు అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ, అప్పటి మంత్రుల నుంచి కానీ, లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ లేవు. ఇక ఎవరి ద్వారా వచ్చింది? ప్రభాకర్ రావు ద్వారా వచ్చింది. సో ప్రభాకర్ రావు ద్వారా వచ్చింది అన్నప్పుడు ప్రభాకర్ రావుకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఏమి అది రిటర్న్గా ఇచ్చారా, లేకుంటే మొబైల్ ద్వారా టెక్స్ట్ ద్వారా చేశారా, లేకుంటే ఏమైనా రాసి పంపారా, వీటిపైన విచారణ జరుపుతున్నారు సిట్టు. అయితే ఇప్పటి వరకు ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడము, అంతేకాకుండా సరైన సాక్ష్యాధారాలు సేకరించడానికి ప్రభాకర్ రావు పైకి, అంటే ప్రభాకర్ రావును ఆదేశించిన వాళ్ళు ఎవరని తేల్చే పనిలో ఉన్న సిట్టుకి ఇప్పటి వరకు జరిగినటువంటి 13 రోజుల విచారణ పెద్దగా రిజల్ట్ ఏమి ఇవ్వలేదు. ప్రభాకర్ రావు సమాధానాలు చెప్పలేదు అనేది తెలుస్తూ ఉంది. అన్ని సర్కార్లు, అంటే అన్ని ప్రభుత్వాలు, ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనే ప్రొసీజర్ను మేము ఖచ్చితంగా ఫాలో అయ్యాము. ఇక్కడ వయలేషన్స్ జరగలేదు అని చెప్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది డైరెక్ట్ మాకు డీజీ లేకుంటే ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళ ద్వారానే జరిగింది. ఎందుకంటే రివ్యూ కమిటీలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారానే జరిగింది. రివ్యూ కమిటీలో పెట్టినటువంటి మొబైల్ నెంబర్లు కూడా అవే అనేది ఆయన దాటవేస్తున్నాడు. అప్పటి తన ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, డీజీపీ అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్లో ఆయనకు ఉన్నతాధికారులుగా ఉన్నారు అప్పుడు. సో వాళ్ళ ఆదేశాల మేరకు చేశాను అంటున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు వాళ్ళ ఆదేశాల మేరకు చేశానన్నప్పుడు వాళ్ళని విచారించారు. వాళ్ళని కూడా విచారించిన సందర్భంలో ప్రభాకర్ రావు చెప్తున్నది అబద్ధం అని చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి ఎవరు ఆదేశాల మేరకు చేశారు? ఒకవేళ అప్పటి సీఎం కేసీఆర్ కావచ్చు, లేకుంటే హరీష్ రావు, లేకుంటే కేటీఆర్ ఎవరు అడిగినా, ఫోన్ ట్యాపింగ్ కోసం అడిగినా ఈ మొత్తం వ్యవస్థను బైపాస్ చేసి వచ్చినప్పుడు ప్రభాకర్ రావు చేయడం అనేది ఒకటి తప్పుగా ఉంటుంది. సో ప్రభాకర్ రావును ఆదేశించడానికి అప్పుడు వాళ్ళకున్నటువంటి అధికారాలు సరిపోవు. సో అనధికారికంగా జరిగిన దానికి సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు కేసీఆర్ ఆదేశాల మేరకు చేశానంటే ఆయన అప్పటి పిఎస్ రాజశేఖర్ రెడ్డిని పిలిపించారు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో నేనేమి ఏ ఫోన్ నెంబర్లు కానీ ఏవి కానీ నేను ప్రభాకర్ రావుతో మాట్లాడలేదు, దీనికి సంబంధించినటువంటి అంశాలను ఎవరికి నేను పంపలేదని చెప్తా ఉన్నాడు. సో ప్రభాకర్ రావు ఎప్పుడు కేసీఆర్తోనో లేకుంటే ఇంకెవరితోనో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి ఒకవేళ చెప్పినా దానికైనా సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? సాక్ష్యం లేనిది ఈ కేసు నిలిచే అవకాశం అయితే స్పష్టంగా లేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయించాడు అనడానికి స్టేట్మెంట్స్, కన్ఫెషన్స్ మాత్రమే ఉన్నాయి. కొన్ని సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎక్కడ ఆయన ఈ మొత్తం డిస్ట్రాయ్ చేయడం, అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ కూడా దాంట్లో పెట్టారు. కాబట్టి ఈ సర్వర్ లేకుంటే ఇంకా మిగిలిన హార్డ్ డిస్కులు కావచ్చు, హార్డ్ డిస్కులను మాయం చేయడమో లేకుంటే వాటిని బ్రేక్ చేసి మూసిలో పడేయడం, ఇంకేదైనా ప్రణీత్ రావు చేశాడు తప్ప ప్రభాకర్ రావు ఫిజికల్గా ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదు. ఆయన ఆదేశాల మేరకు చేశాడు అంటున్నప్పుడు ప్రభాకర్ రావును వరకు ఫిక్స్ చేయడానికి అవసరమైన కంటెంట్ అయితే ఇప్పుడు సిట్ ఎదుట ఉంది. కానీ ఆ పైకి వెళ్ళడానికి అవసరమైనటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో ఇది ప్యూర్గా ఒక సెన్సేషనల్ కేసు, దీంట్లో హై ప్రొఫైల్ కేసుగా చెప్పుకోవచ్చు. దీంట్లో సాక్ష్యాలు లేనిది సిట్ ఎక్కడ ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు. ఒకవేళ వెళ్ళినా అది కోర్టుల్లోకి వెళ్ళినప్పుడు అది చెల్లనేరదు. అందుకే చాలా చాకచక్యంగా ఉండేందుకు, అంతేకాకుండా ఒక స్ట్రాటజిక్గా సిట్ అయితే యాక్ట్ చేస్తూ ఉంది. కానీ ఆ స్ట్రాటజీస్ ఇప్పటి వరకు ప్రభాకర్ రావు పైకి వెళ్ళడానికి మాత్రం ఇక్కడ వర్కౌట్ అవుతున్న పరిస్థితి కనిపించట్లేదు. నిన్న వచ్చినటువంటి స్పెక్యులేషన్స్ పైన కూడా మనం కూడా సిట్ అధికారులతో మాట్లాడినప్పుడు అసలు ఇంకా అంతవరకు వెళ్ళలేదు. కేసీఆర్ కేటీఆర్ల వరకు అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ అక్కడ వరకు అయితే వెళ్ళలేదు. ఇంకా వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ప్రభాకర్ రావు కొంత సహకరిస్తే మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని మాత్రమే చెప్తున్నారు తప్ప వీళ్ళకి నోటీసులు ఇచ్చే విషయాన్ని మాత్రం నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు అసెంబ్లీ తర్వాత ఈ నోటీసులు ఇస్తారనే అంశం ఏదైతే ఉందో అది చర్చకు రాలేదని చెప్తా ఉన్నారు. సరే, చర్చకు వచ్చిందా రాలేదా, ఎవరేం చెప్పారన్నప్పుడు ప్రాక్టికల్గా చూసినట్టయితే వీళ్ళిద్దరికీ, అంటే కేటీఆర్కో హరీష్ రావుకో లేకుంటే కేసీఆర్కో నోటీసులు ఇవ్వాలంటే దానికి అవసరమైనంత కంటెంట్ అవసరం. దానికి అవసరమైనటువంటి కేవలం ఎవరో స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకొని నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉండదు. నోటీసులు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉండదు. మాకు అసలు సంబంధం లేని అంశాల్లో గతంలో ఒకసారి కేసీఆర్ కూడా అదే చెప్పాడు. మీరెవరో డీసీపీతో మీరు ఫోన్ ట్యాపింగ్ చేయించారంటే నాకేం అవసరం చేయించడానికి, నాకు అవసరమైన ఇన్ఫర్మేషన్ నేను ఇంటెలిజెన్స్ని అడుగుతాను, వాళ్ళు తెచ్చిస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిచ్చారనేది నాకు సంబంధం లేని అంశం అని ఆయన కరాఖండిగా ఒక ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి, అంటే అప్పటి ముఖ్యమంత్రి
దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మాజీ మంత్రులుగా ఉన్నారు, దానికి ప్రాసెస్ ఉంటుంది. కేటీఆర్ను ఈ కేసులోనే ఫార్ములా కేసులోనే విచారించేందుకు చాలా పెద్ద సమయం పట్టింది. అట్లాంటిది కేసీఆర్ వరకు రీచ్ కావాలంటే ఇంకొంత ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఆ ప్రయత్నాల్లో సిట్ అయితే ఉంది. కానీ నిజంగానే వాళ్ళ ఆదేశాల మేరకు చేశారా లేదా అనేది మాత్రం ఇంకా తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడప్పుడే అంత దూరం వెళ్ళేదైతే లేదు. ఆ మాజీ డీజీలను, ఇంటెలిజెన్స్ చీఫ్లను విచారించారు. అవసరమైతే మరోమారు విచారించే అవకాశం ఉంది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ల ఆదేశాల మేరకు చేశానని చెప్తున్నాడు కాబట్టి ఆయనే చెప్పిన దానికి ప్రభాకర్ రావు చెప్పిన స్టేట్మెంట్కి ఆ మాజీ అధికారులు చెప్పిన స్టేట్మెంట్కే పొంతన పైకి ఎలా పోతుంది అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. సిట్ నిజంగా చెప్పాలంటే ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకొచ్చే ప్రయత్నం విపరీతంగా చేస్తున్నప్పటికీ 14 రోజులుగా అది 13 రోజులు అయిపోయింది. 13 రోజులుగా అది వర్కౌట్ కావటం లేదు. సో చూడాలి ఇంకేమైనా టెక్నికల్ ఎవిడెన్స్ ఏమన్నా కలెక్ట్ చేస్తుందా ఏంది, వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. సో చూడాలి మరి అది ఎంతవరకు వస్తుందనేది చూడాలి. కానీ ఇప్పుడప్పుడే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చే అవకాశాలు లేనట్టు, అవకాశాలు తక్కువ అనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇంకోవైపు సిట్టు కూడా నోటీసులు ఇచ్చే ఆలోచన ఉన్నట్టు కూడా ఇప్పటికీ అఫీషియల్గా చెప్పలేదు, అన్అఫీషియల్గా కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్న పరిస్థితి అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద